నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు చాలా సందడిగా నెలకొన్నాయి. ప్రచారం కూడా స్టార్ట్ చేసిండ్రు. ప్రచారం చేస్తూనే ఉన్నారు. కానీ ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. ఏకగ్రీవాలు అవుతున్నాయి కొన్ని గ్రామాలు. ఈ ఏడు వరకు పోయిందంటే ఏకగ్రీవం నుంచి వేలంపాటకు పోయింది. నిజంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పోయిందో మనం మాట్లాడుకోవాలి. ఏకగ్రీవం అంటే ఏంటంటే నాకు అర్థం కాదు. గ్రామ ప్రజలందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని, పెద్ద మనుషులు లేకపోతే వాళ్ళు వీళ్ళు అన్ని వర్గాల ప్రజలు ఒక వ్యక్తిని, ఈ వ్యక్తి అయితే బాగుంటుంది, ఈ వ్యక్తి అయితే మాకు సేవ చేయగలుగుతాడు, ఈ వ్యక్తి అయితే మాకు న్యాయం చేయగలుగుతాడు అని ఎన్నుకోవడం ఏకగ్రీవం. ఇప్పుడు ఏడుకోయింది ఏకగ్రీవం అంటే వేలంపాట వరకు పోయింది. సర్పంచి పదవి కోసం వేలంపాటలు నడుస్తున్నాయి. ఇది నిజంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే, ప్రజాస్వామ్యాన్ని గొంతుకోయడమే. ఎట్లా అయిందంటే ఇప్పుడు ఏకగ్రీవం వల్ల నిజంగా పోటీ చేయాలనుకున్నవాడు, నిజంగా డబ్బులు లేని వాళ్ళు కూడా ఉంటారు, కానీ పదవిలో వచ్చిన తర్వాత సేవ చేయాలని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకి అన్యాయం కాదా ఇది? ఇది నిజంగా ఓ రకంగా మోసం, దగా, కుట్ర. మనం అంటుంటాం ఓటుకు నోటు నమ్ముకోకూడదని. ఇది కూడా అంతే అవుతుంది. మరి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. మళ్ళీ ఈసీ ఏం చేస్తుందో ఏం కథనో అర్థమవుతలేదు. ఇది ఎక్కడ బాబు దరిద్రమా బాబు? ఏకగ్రీవం నుంచి వేలంపాటాలకు పోయింది అంటే ఇప్పుడు గ్రామాలలో ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాడేనా? ఇక వేరే వాళ్ళు కొంచెం డబ్బు లేనోళ్ళు, నిజమైన సేవ చేయాలనుకునేటోళ్ళు, నిజంగా రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకునేటోనికి ఇంకా అవకాశం లేదా? డబ్బు అంటే అందరికి ఉండదు. 100లో 90 మందికి ఉండదు, 10 మందికి ఉంటే ఉండొచ్చు. ఇక 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు అంటే ఏడంగా తెచ్చుకుంటారు. ఇది తక్షణమే ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. ఈ ఏకగ్రీవాలు బంద్ చేయాలి. ఎన్నికలు జరిగితే ఏమవుతుంది అంటున్నా? ఎన్నికలు జరిగితే కూడా ఎంతమంది బతుకుతారు? బ్యానర్ రోడ్డు బతుకుతాడు, ఫ్లెక్సీ లోడు అదే బ్యానర్లు, తర్వాత ప్రింటింగ్ ప్రెస్ వాడు బతుకుతాడు, రకరకాల వ్యక్తులు బతుకుతారు కదా. ఈ ఏకగ్రీవాలు ఏడిపోయినా అంటే చాలా దారుణం అయిపోయింది. ఇప్పుడు ప్రజాస్వామ్యం రకంగా కూని అయిపోయింది. దగ్గరుండి ప్రభుత్వమే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది, దొంగతనం చేస్తుంది. అరే గతంలో కూడా ఉన్నాయి ఏకగ్రీవాలు, ఎన్నో ఒకటో రెండో అవుతుండే. బీఆర్ఎస్ కాలంలో కేసీఆర్ ఉన్న టైంలో ఏకగ్రీవాలు ఆన్నో ఇన్నో ఒకటో రెండో మూడో వినిపిస్తున్నాయి అంతే తప్ప. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఏకగ్రీవాలు లేవు. వేలంపాటలు రచ్చబండ కాడనో ఎన్నో దగ్గర కూర్చొని ఆ వేలంపాటలో పాల్గొనే వాళ్ళు నిలబడి కింద ఉన్న వాళ్ళు పాటలు పాడడం. 15 లక్షలు, 20 లక్షలు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఏంది ఇది? ఎన్నికలు జరిగితే ఏమవుతుంది అంటున్నా? అసలు ఖర్చు ఎందుకు పెడుతున్నారు మీరు డబ్బు? ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొనాలంటే 20 లక్షలు అవుతుంది, మాకు 30 లక్షలు అవుతుందని అంటున్నారు. మళ్ళీ వేలంపాటలో 30, 50, 40, 50 లక్షలు ఎందుకు పెడుతున్నారు? ఇది కాదా? కాబట్టి ఇది 100% తప్పు. నిజంగా ఇది అన్యాయమే. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టి లాంటిదే ఇది. ఎంత భావదారిద్రం అండి, నాకు అర్థం కాదు. ఏడిపోతుంది ఓట్లు అమ్ముకోవడం, సర్పంచ్ పదవులు అమ్ముకోవడం కాదా ఇది? ఎన్నికల సంఘం ఏం చేస్తుందో అర్థమవుతలేదు. ఏకగ్రీవానికి వేలంపాట 35 మందిపై కేసట. సిద్దిపేట అర్బన్ మండలం బొగ్గులోని బండలో ఘటన. వేలంలో ఓడిన వ్యక్తి నామినేషన్ వేయడంతో విషయం వెలుగులోకి. పోలీసుల విచారణ, కేసు నమోదు. అయితే ఏమైందంటే వేలంలో పాల్గొన్నాడంట ఆ వ్యక్తి కూడా. ఇక పాడుకుంటూ పోతారు కదా 20 లక్షలు 30 లక్షలు అని. ఓ వ్యక్తి ఇక తట్టుకోలేకపోయాడు, నా వల్ల అంత కాదని ఆయన తప్పుకున్నాడు. ఆయన పోయి నామినేషన్ వేయడంతో ఇదంతా వెలుగులోకి వచ్చింది కథ. ప్రభుత్వం దగ్గరుండి చేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. నిజంగా అసలు ఎన్నికలు జరిగితే ఎంతమంది బతుకుతారండి? ఎవరు ఖర్చు పెట్టమన్నాడు మిమ్మల్ని? ఇలా వేలంపాటకు ఊరుతున్నారు. ఎవడు ఖర్చు పెట్టమన్నాడు మిమ్మల్ని? మీరు ఇస్తే జనాలు తీసుకుంటున్నారు, మీరు పోస్తే జనాలు తాగుతున్నారు, మీరు పెడితే జనాలు తింటున్నారు. మీరు ఊకోండి అందరు కలిసి. నిజంగా పోటీ చేసిన వాళ్ళంతా రూపాయి ఖర్చు పెట్టకుండ్రి. మీ ఇంటికాడికి వస్తే ఇంత చాయనో, ఉదయం పూట ఇంత టిఫినో, నైట్ పూట ఇంత అన్నం పెట్టి పంపించండి అంతే. ఏంది ఓటుకు 1000, 100 ఇవ్వడియమన్నాడు? ఏం కథ? నిజంగా ఇక్కడ ఈసీ ఏం పని చేస్తుందేమో మరి. ఇక మాటలు చాలా వస్తున్నాయి కానీ నేను మాట్లాడతలేను. మరి ఆ పంచాయతీ ఎన్నికల్లో తమ సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వేలంపాట నిర్వహించిన ఓ గ్రామానికి చెందిన 35 మందిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఇందులో వేలంలో పాల్గొన్న అభ్యర్థులు, వేలం నిర్వహించిన గ్రామ పెద్దలు ఉన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం బొగ్గులోని బండలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి చూద్దాం ఏమున్నాయి. ఇంకా సిద్దిపేట 3 టౌన్ సిఐ విద్యాసాగర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బొగ్గులోని బండ సర్పంచ్ స్థానానికి పోటీ చేసేందుకు అందే శంకర్ అంట, బైరి రాజ్ అంట, అందే ఆంజనేయులు అనే వ్యక్తులు ముందుకు వచ్చారంట. ముగ్గురు వేలంపాటలో పాల్గొనికే. తర్వాత ఏమైందంటే
సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు 3 రోజుల క్రితం గ్రామ పెద్దలు వేలంపాట నిర్వహించగా 16,30,000కు అందేశంకర్ గెలిచారని సమాచారం. అయితే వేలం అనంతరం పోటీ నుంచి తప్పుకున్న మిగిలిన ఇద్దరిలో ఒకరైన బైరి రాజు నామినేషన్ వేయడంతో గ్రామ ప్రజలు శుక్రవారం మరోసారి సమావేశమయ్యారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రాగా ఎన్నికల విభాగానికి చెందిన ఎఫ్ఎస్టీ ఇన్ఛార్జి వంశీకృష్ణతో కలిసి సిఐ గ్రామంలో విచారణ చేపట్టారు. వేలంపాట విషయం నిజమేనని తేలడంతో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన అభ్యర్థులు, కుల సంఘ పెద్దలు, గ్రామ ఆలయ కమిటీ సభ్యులు మొత్తం 35 మందిపై కేసులు నమోదు చేశారంట. వేలంపాటకు సంబంధించిన రికార్డులు, 11 వాహనాలను సీజ్ చేశారు. కాగా వేలంపాటలు గెలుపొందిన అందేశంకర్ ఇప్పటికీ 10 లక్షలు కులపెద్దలకు ఇచ్చాడని, బైరిరాజు తన నామినేషన్ ఉపసంహరించుకున్నాడని సమాచారం. ఇది అసలు కథ. మీరు అనుకుంటున్నారు కానీ ఇది మామూలు విషయం కాదు. వేలంపాటలు ఈ డబ్బున్నోందే రాజ్యం అవుతుంది, తలుగునోందే బర్రె అవుతుంది అన్నట్టు డబ్బున్నోందే రాజ్యం అవుతుంది. గ్రామాలలో ఏం తమాషా అనుకుంటున్నారా? ఇది యువత రాజకీయాలకు రావాలనుకుంటున్నారు, చదువుకున్న వాళ్ళు వీళ్ళు. నిజంగా పోటీ చేయాలి, ప్రజల మద్దతుతోటి ప్రజల మద్దతు చురగొని ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు వేయించుకొని గెలిచి సేవ చేయాలనుకుంటే వాళ్ళ నోట్ల మట్టి కొట్టడం కాదా ఇది? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, మంత్రులు ఏం చేస్తున్నాడు, స్థానిక ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఈసీ ఏం చేస్తుంది, గుర్రాల పండ్లు తోముతున్నారా? నాకు అర్థం కాదు. ఇది మీరు అనుకుంటున్నారు మామూలు విషయం కాదు. ఇది పెద్ద నేరం. ఇది ఈ వేలం పాటలు వాడడం ఏందని నాకు అర్థం కాదు. ఏకగ్రీవాలు అంటే ఎన్నో ఒక దగ్గర ఆ ఊరుకు ఎన్నో ఏళ్ళుగా సేవ చేస్తున్న వ్యక్తిని ఇంకా ఈయననే మా పెదవంశి, అప్పటి నుంచి మా పెదవంశే కదా, ఇంకా ఉండనులే ఈయననే అని ఎన్నుకునేటోళ్ళు ఏకగ్రీవం. ఇది పోయింది, ఈ వేలం పాటలు వచ్చినాయి. ఏడుకోతుంది ప్రజాస్వామ్యం, ఏడుకోతుంది రాజ్యాంగం, ఏడుకోతుంది పాలన. ఇదేం పెద్ద గొప్ప విషయం అనుకుంటున్నారా? ఎన్నికలు నిర్వహిస్తే ఏమవుతుంది? సర్పంచ్గా పోటీ చేసే వాళ్ళు పెడతారు, ఖర్చు పెట్టేవాళ్ళు పెడతారు. పెట్టినోడికి ఇవాళ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఓట్లు వేస్తలేరు కదా జనాలు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి వేస్తలేరు, డబ్బులు ఇయ్యనోని కూడా ఓట్లు వేస్తున్నారు. డబ్బులు ఇచ్చేటోడు కూడా మంది సొమ్ము బాగా మింగి సంపాదించిండ్రు అని వాళ్ళు తీసుకుంటున్నారు కానీ ఓట్లు వేస్తలేరు. నిజాయితీగా ఓట్లు వేసేటోళ్ళు కూడా ఉన్నారు, నిజాయితీగా పోటీ చేసేటోళ్ళు ఉన్నారు. ఇదంతా మర్చిపోవాలనా? ఇది 100% ఈసీ చర్యలు తీసుకోవాలి. నిజంగా ఈ రాజకీయ పార్టీలు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఒక కన్నుతోటి ఇట్లా చూస్తున్నాయో కానీ ఈసీ చర్యలు తీసుకోవాలి. ఇదే కడుపావదారిద్రమే బాబు. ఏడిపోతుంది ప్రజాస్వామ్యం, నాకు అర్థం కాదు. ఎలక్షన్లు జరిగితే ఏమవుతుంది, ఖర్చు పెడితే ఏమవుతుంది, 10 మంది బతుకుతారు. ఎలక్షన్ రోజుల కన్నా 10 మంది బతుకుతారు, 10 మంది వ్యాపారులు బతుకుతారు. తప్పే ఉంది, ఏమవుతుంది అంటున్నా. ఇది చాలా సీరియస్ మ్యాటర్. మనం ఏదో అనుకుంటున్నాం కానీ ఏదో చదువుతున్నాం కదా, చదివి వదిలేసే మ్యాటర్ అసలే కాదు. పెత్తనం ఎక్కువైపోతుంది, డబ్బున్నోందే రాజ్యం అవుతుంది. ఇది మీరు యువకులుగా గమనించాలి. నిజంగా మీకు దీని మీద అవగాహన ఉంటే, నేను చెప్పింది నిజమా కాదా అనేది ఉంటే ఒకసారి కామెంట్లు కూడా చెప్పండి. మీరు దీనికి వ్యతిరేకంగా గ్రామాలలో యువకులు కూడా పోరాడాలి, కేసులు పెట్టాలి. పోయి ఏం పెద్ద మనుషులే నాకు అర్థం కాదు. పెద్ద మనుషులు ఏం పెద్ద మనుషులు ఏడ ఉంది కాలం? 1990 అనుకుంటున్నారా, 2000 సంవత్సరం అనుకుంటున్నారా? ప్రజాస్వామ్యం బాబు. ఇది ఓట్లేసే గెలిపించుకోవాలి, ఓట్ల ద్వారానే నాయకుడు కావాలి. ఇది రాజరిక పోకడ కాదా? గతంలో ఎన్నికలు లేనప్పుడు ఊర్లో రాజరిక పోకడలు నడిచిండే అప్పట్లో. అది కాదా ఈ పోకడ? ఇది దేనికి సంకేతం అంటున్నా? ఎక్కడ తీసుకుపోదాం అనుకుంటున్నారు గ్రామాలను? ఇది మంచి పద్ధతి కాదు. గ్రామ యువకులుగా మీరు పోరాడాలి ఫస్ట్. ఇది చాలా దూరం పోతుంది ఇట్లే మీరు తమాషా చేస్తే. నిజమైన సేవ చేయాలనుకుంటే అందరు డబ్బున్న వాళ్ళు ఉంటారండి. ఇది ప్రజాస్వామ్యం ఉన్న అక్కడ ఈ భూమి మీద 1000 మందిని తీసుకుంటే 900 మంది దగ్గర డబ్బు ఉండదు అత్యధికం. ఇలా గ్రామాలల్లో మీకు తెలిసే ఎవరి దగ్గర ఉందో డబ్బు వాళ్ళే పెత్తనం చేస్తున్నారు. కాబట్టి ఇది ఖండించాలి, ఈసీ కూడా చర్యలు తీసుకోవాలి, లేకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఓ రకంగా నేను ఏం చెప్తున్నా అంటే చివరి ఒక మాట, నిజంగా నిజాయితీగా పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని గొంతుకోయడమే. ఇది చాలా గొంతుకోయడమే, నిట్ట నిలువుగా నిలబెట్టి గొంతుకోయడమే. కాబట్టి గ్రామ ప్రజలు యువకులు తిరగబడాలి. ఆ పెద్ద మనుషుల కంటే వాళ్ళు పెద్ద మనుషులు ఆ రకంగానే ఉంటారు. నిజంగా చదువుకున్న యువత మేల్కొని వీటిని అడ్డుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తేనే బెటరు. 100 మంది బతికే అవకాశం కూడా ఉంటుంది 10 రోజులన్నా. అందుకే నేను ఈ వార్త గురించి చదవాలనే చదివిన ఈరోజు. ఇది చాలా దూరం పోతుంది, తీవ్ర నష్టం జరుగుతుంది ప్రజాస్వామ్యానికి, మాయని మచ్చ మిగులుతుంది,
పెత్తనం ఎవరు చేస్తారో మీకే అర్థమవుతుంది. అందుకే జాగ్రత్త సుమా, దీనిపై యువకులు పోరాడాలని నేను పిలిపిస్తున్నా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.